వేదిక కింద ఉన్న పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మార్చ్ 8 ఉమెన్స్ డే అనేది ఒక సందర్భం అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇది చూసిన తర్వాత, మీ ఏవి చూసిన తర్వాత మొదటిగా శుభాకాంక్షలు, మొదటిగా ధన్యవాదాలు తెలియచేయాల్సింది ఈ వెలుగు సంస్థను నడుపుతున్న యాజమాన్యానికి నా హృదయపూర్వకంగా నమస్కారం. ఒక ఉద్యోగరీత్యా నేను జడ్జి అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక పవిత్రమైన పనిని చేసి ఇచ్చినందుకు దేవుడిని నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత గొప్ప సంస్థ ఇది నిజం. తల్లిదండ్రులు కూడా భరించలేని, లేకపోతే తల్లిదండ్రులు కూడా చూడలేని, తల్లిదండ్రులు కూడా వదిలేసిన దివ్యాంగుల్ని, పిల్లల్ని ఎంతో గొప్పగా పోషించి వాళ్ళ కష్టాన్ని రక్తాన్ని చెమటగా చేసి పోషించే తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళని కూడా పట్టించుకోకుండా వారే తల్లి, వారే తండ్రి, వాళ్ళే దేవుడై ఈ సంస్థ నడిపిస్తున్న ప్రతి ఒక్క యాజమాన్యానికి నిజంగానే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉండి, ఆ అండతో పాటు వారికి సంపూర్ణ ఆయుష్, అలాగే ఆస్తి, ఐశ్వర్యము వాళ్ళకి ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంతమంది పిల్లలు, ఇంతమంది వృద్ధులు, ఇలా ఇంతమంది ఉండడానికి కారణము మన ఇల్లులు. మన ఇల్లు బాగుంటే, ఇంట్లో మనుషులు బాగుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో నుంచి వచ్చి ఇలాంటి దాతల దగ్గర ఉండాల్సిన అవసరం రాదు. కానీ మన ఇంట్లో పిల్లలు అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, సరైన మార్గంలో లేరు. అలాంటి సరైన మార్గంలో లేనప్పుడే తల్లిదండ్రుల్ని, తల్లిని వదిలేసారు. అవునా? అసలు మార్చ్ 8 అనేది అందరికీ తెలుసా? మార్చ్ 8 ప్రత్యేకత. ఈరోజు ఈ ప్రోగ్రాం చేసేదానికి ఎందుకు చేస్తున్నారో పెద్దలకి మీకు తెలుసా? మహిళా దినోత్సవం రోజు. మహిళా దినోత్సవం రోజుని ఎందుకు చేసుకుంటాం అసలు మనం? ఏమంత అవసరం? మన మహిళలము అని గుర్తించాలా? కాదు. ఎందుకు చేసుకుంటాము అంటే, మహిళలు సాధించిన విషయాలని ఆ సంవత్సరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మహిళలు సాధించిన విషయాలు మొత్తాన్ని కూడా మనము ఈరోజు గుర్తు తెచ్చుకొని, వారి గురించి చెప్పుకొని, వచ్చే తరానికి, వచ్చే వాళ్ళకి కూడా, ఆడవాళ్ళకి వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూపించడం, గొప్పగా చూపించి వాళ్ళలాగా బ్రతకాలి, వాళ్ళలాగా ఉండాలి అని మనం మళ్ళీ వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకొని ఆ గొప్పతనంతో ముందుకెళ్ళాలనే ఉద్దేశాలతో ఇలాంటి దినోత్సవాన్ని చేసుకుంటాం. అయితే ఈ సంవత్సరం మొత్తం మనం ఆడవాళ్ళ గొప్పతనం ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని నేను బ్లెస్ చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దివ్యాంగులకి, వృద్ధులకి ఏవైతే